పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలయ్యారు. పోసానిపై కక్షగట్టిన కూటమి పాలకులు 25 రోజులుగా రాష్ట్రంలోని వివిధ జైళ్ల చుట్టూ ఆయన్ని తిప్పారు. ఫైనల్ గా సిఐడి పెట్టిన కేసులో శుక్రవారం గుంటూరు కోర్టులో బెయిల్ మంజూరైంది. సాయంత్రం 5 గంటల సమయంలో పోసాని జైలు నుంచి బయటకొచ్చారు. ప్రముఖ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు రాగానే వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుతో సహా పలువురు నేతలు ఆయన్ను పరామర్శించారు. 25 రోజుల తరువాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన పోసాని అందరినీ చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడి వెంట కారులో ఇంటికి ప్రయాణమయ్యారు. ఎన్నో ఏళ్ల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన విషయాలపై పోసానిపై కక్ష కట్టి 18 అక్రమ కేసులు పెట్టి రాష్ట్రంలోని అనేక జైళ్లు తిప్పి కూటమి పాలకులు ఆయన్ను తీవ్రంగా వేధించారు. గత నెల 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్లోని నివాసం నుంచి పోసాని కృష్ణమురళిని ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాజంపేట జైలులో రిమాండ్ విధించిన తరువాత అక్కడి నుంచి పల్నాడు జిల్లా నరసరావుపేట, తర్వాత కర్నూలు జిల్లా, మరలా గుంటూరు జిల్లా జైలు, ఇలా అనేక చోట్ల పోసానిని తిప్పారు. ఆయనపై మొత్తం 18 కేసులు మోపారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పీటీ వారెంట్ మీద తీసుకెళ్లడం, రిమాండ్ చేయడం ఇలా సాగింది. నమోదైన కేసులన్నిటిలోనూ ఒక్కొక్కటిగా బెయిల్ మంజూరయ్యింది. ఇక బయటకు వస్తారనుకుంటుండగా సిఐడి కేసు నమోదు చేసి మళ్లీ గుంటూరు జైలుకు తరలించారు. మీడియాతో మాట్లాడినందుకు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు, వ్యవస్థీకృత నేరాలు చేసేవారికి వర్తించే సెక్షన్లు పెట్టి వేధించారు. ఇంత కఠినమైన సెక్షన్లు చెల్లవని కోర్టులు కూడా చెప్పాయి. హైకోర్టు కూడా మిగిలిన కేసులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోమని పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ సిఐడి కేసులో రిమాండ్ విధించడంతో గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. బుధ, శుక్రవారాల్లో బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలై వెళ్లిపోయాక వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. పోసాని విడుదల కోసం ఉదయం నుంచి ఉత్కంఠతో ఎదురు చూశామని, ఎట్టకేలకు విడుదలయ్యారని అంబటి చెప్పారు. పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఎప్పుడో బెయిల్ రావాలి. నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు ఉంటే సిఐడి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. టక్కన ఒక కేసు పెట్టించు లోపలేసేయటం. ఇవాళ మాకు కూడా ఉత్కంఠత, అసలు వదులుతారో వదలరో, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో, లేకపోతే బయటకు వస్తే టక్కన ఎక్కించుకు వెళ్ళిపోతారేమో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమోనని పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాం. 66 సంవత్సరాల పోసాని కృష్ణమురళికి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేకపోయినా మానవత్వం లేకుండా మొత్తం 18 కేసులు పెట్టి ఆయన్ను రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీస్ స్టేషన్లు, జైళ్లు తిప్పి 25 రోజుల పాటు వేధింపులకు గురిచేశారు.